హాయ్ హలో అందరూ నమస్తే. పేదోడి కోసం జగన్మోహన్ రెడ్డి కన్నటువంటి కలలన్నీ కూడా ఈ కూటమి ప్రభుత్వం మరి ఛిద్రం చేస్తున్నటువంటి పరిస్థితి. సో వాళ్ళ ఉద్దేశమే అర్థం కావట్లేదు. అంటే జగన్మోహన్ రెడ్డికి పేరు రాకూడదని చెప్పి పేదలకు మోసం చేస్తూ ఉన్నారు. పేదలను కొట్టి పెద్దోడికి పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది పేదోడి కోసం జగన్మోహన్ రెడ్డి డ్రీమ్ అని ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక నిర్ణయం వల్ల ప్రజలు ఏడుస్తూ ఉన్నారు. ఇప్పుడు ఏడ్చి ఏం లాభం చెప్పండి? అది ఎన్నికలకు ముందు ఉండాలి ఆలోచన. మన పేదోడి తరఫున ఎవరు పోరాటం చేస్తారు, పేదోడికి ఎవరు మేలు చేస్తారు అనేటువంటి ఆలోచన ఉంటే దానికి తగ్గట్టుగా మన ఎన్నికల్లో మనం మంచి నాయకుడిని, మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి అంతకుముందు మనం ఏం కోరుకున్నాం? మనకు చదువులు వద్దు, మెడికల్ కళాశాలలు వద్దు, మనకు కావాల్సింది ఏంటి? అన్ని బ్రాండ్లు కావాలి, ప్రతి చోట వైన్ షాపులు ఉండాలి, ప్రతి సందుల్లో కూడా బెల్ట్ షాపులు ఉండాలి. ఇదే కోరుకోవడం జరిగింది. కాబట్టి దాని యొక్క ఫలితం ఇప్పుడు అనుభవించాల్సి ఉంటుంది. ఇంత మాట ఎందుకు అనాల్సి వచ్చిందంటే ఒకసారి క్లియర్గా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు పేదోడి కోసం ఆలోచించారు అనడానికి చాలా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. రాష్ట్రానికి 17 మెడికల్ కాలేజీలు, అంటే ఇక్కడ కేంద్రము మెడికల్ కాలేజీలు ఎందుకు తీసుకొచ్చింది అంటే, గతంలో ప్రతి పేదవాడికి అందుబాటులో ఉన్నటువంటి వైద్యం ఇప్పుడు ఎందుకని ఖర్చు ఎక్కువ పెరిగిపోతూ ఉందనేటువంటి ఒక ఆలోచన చేసి ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఇవ్వాలని ఒక ఆలోచన చేసినప్పుడు, మరి మన రాష్ట్రానికి ఎక్కువ మెడికల్ కాలేజీలు కావాలని జగన్మోహన్ రెడ్డి గారు 13 జిల్లాలుంటే 26 జిల్లాలుగా చేయడం జరిగింది. అంటే ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ వస్తుంది. సో ఆ క్రమంలో ఏపీకి 17 మెడికల్ కాలేజీలు వచ్చినాయి. ఇందులో ఎట్లా ఉంటుందంటే, ఆంధ్రప్రదేశ్ ఒక 40% భరిస్తే రాష్ట్రం, కేంద్రం ఒక 60% భరిస్తుంది ఈ మెడికల్ కాలేజీలకు సంబంధించి. సో ఆ రకంగా 17 మెడికల్ కాలేజీలు వస్తే 7 మెడికల్ కాలేజీలు కంప్లీట్ చేయడం జరిగింది. మిగతా 10 మెడికల్ కాలేజీలు కొంచెం ఇంకా 2026 వరకు వీళ్ళు కనుక కరెక్ట్ పనిచేస్తే 2026 వరకు కంప్లీట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. మరి జగన్మోహన్ రెడ్డికి సాధ్యమైంది. మరి కూటమి ముగ్గురు కలిసి పోటీ చేస్తారు, కేంద్రంలో వాళ్ళే, రాష్ట్రంలో వాళ్ళే. మరి జగన్కి చేతనైంది 40 years ఇండస్ట్రీ అంటారు, విజనరీ కలిగినటువంటి లీడర్ అంటారు. మరి చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు చేత కావట్లేదు? ఆ చేత కాక ఇప్పుడు మెడికల్ కాలేజీలలో ప్రైవేటు పరం చేస్తూ ఉన్నాడు. మెడికల్ మనకు విద్య, వైద్యం అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటిది. ఇది ప్రైవేట్ పరం చేస్తే ఆల్రెడీ ప్రైవేటు కళాశాలలు, ప్రైవేట్ ఆసుపత్రులు, ప్రైవేటు స్కూల్స్ వల్ల ఏ రకంగా నష్టపోతున్నారు పేదవాళ్ళు అనేది మనం చూస్తున్నాం. మరి అలాంటి క్రమంలో గొప్పగా ఆలోచించాలి. కానీ ఈ రకంగా ఉన్న వాటిని, ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయినటువంటి వాటిని కూడా మరి ప్రైవేట్ పరం చేస్తున్న పరిస్థితి. సో ఒక్కసారి చూడండి, ఇక్కడ మొత్తం 17 మెడికల్ కాలేజీలో 5 కంప్లీట్ అయినాయి. మొత్తం 17 ఉంటాయి, ఇంకా మిగతా కొంచెం కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. అందులో అయినటువంటివి విజయనగరము, అంటే సెప్టెంబర్ 2023 సెప్టెంబర్ 15వ తారీఖు కంప్లీట్ అని చెప్తున్నాం. విజయనగరము, మచిలీపట్నం, నంద్యాల, అదేవిధంగా ఏలూరు, పులివెందుల ఇవన్నీ కంప్లీట్ అయినాయి. కొన్ని కళాశాలలో మరి సీట్ల భర్తీకి సంబంధించిన ప్రక్రియ కూడా మొదలైంది. అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే, కొన్ని కళాశాలలు రెడీగా ఉన్నప్పటికీ కూడా మాకు వద్దు అని చెప్పి కేంద్రానికి లేఖలు రాశారు. ఎవరైనా రాస్తారా అట్లా? ఉన్నవాటిని సద్వినియోగం చేసుకొని పేదోడికి మంచి చేయాలి, కానీ ఆ రకంగా చేశారు వాళ్ళు. ఇక్కడ ఏంటంటే జాతీయ మెడికల్ కమిషన్ దాని ప్రకారము, ఆ నిబంధనల ప్రకారం ఇక్కడ సీట్లు కేటాయిస్తారు. ఇప్పుడు 5 ఫర్ ఎగ్జాంపుల్ 5 మెడికల్ కాలేజీలు తీసుకుందాం. దీంట్లో ఒక్కొక్క కాలేజీకి 150 MBBS సీట్లు కేటాయిస్తారు. 150 అంటే మొత్తం 5 స్టార్ట్ అయితే అందులో 750 సీట్లు వచ్చినట్టే కదా, MBBS సీట్లు. ఉన్న వాటిని ఈ మొత్తం కనుక కంప్లీట్ అయితే 4735 MBBS సీట్లు వస్తాయి మన రాష్ట్రానికి. ఓకే, జగన్ గారు దీనికోసం 8400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఇది ఈ మెడికల్ కాలేజీల కోసం. ఇప్పుడు వీళ్ళు 900 కోట్లు ఖర్చు పెడితే మిగతా కూడా కంప్లీట్ అవుతాయనేది చెప్తా ఉన్నారు. మరి ఆ 900 కోట్ల భారం అయిపోతుందంట. ఈ విషయంలో భారం అవుతుంది, ఇట్లాంటి విషయంలో భారం అవుతుందా? మీరు ఇప్పుడు ఒక 4000 పింఛన్ ఇవ్వడానికి కోట్లు ఖర్చు పెడతా ఉన్నారు పబ్లిసిటీ స్టంట్ కోసం, మీ పత్రికలో యాడ్స్ కోసం, మీ ఛానల్లో యాడ్స్ కోసం. ఇక్కడ ఖర్చు పెట్టడానికి ఏముందండి? ఎవరిదో సంస్కరణ సభ ఆంధ్రప్రదేశ్లో జరిపించి కోట్లు ఖర్చు పెట్టాం. ఇక్కడ ఎందుకు ఆలోచిస్తారండి? ఏమన్నంటే ప్రైవేటు పరం చేయడం ద్వారా నాణ్యమైనటువంటి విద్య అందుతుంది, టెక్నాలజీ, ఆధునిక టెక్నాలజీ కూడా వాడతారని చెప్తారు వాళ్ళు. ఇప్పుడు ఉన్న దాంట్లో వాడట్లేదా? అద్భుతంగా కట్టారు కదా. 50 ఎకరాల స్థలంలో 500 కోట్లు ఖర్చు పెట్టి అన్ని సౌకర్యాలతో మెడికల్ కాలేజీలు, వైద్యం అందించడానికి అన్ని రకాలుగా అంత గొప్పగా కడితే, ఇంకోటి దీనివల్ల యాక్చువల్గా ఇది వైద్య రంగానికి సంబంధించి అంతకుముందే దగ్గర 40,000కు పైగా ఉద్యోగాలు జగన్ గారు భర్తీ చేయడం జరిగింది, జగన్ గారి హయాంలో. ఇప్పుడేంటి,
ఇప్పుడు ఇవన్నీ కూడా కంప్లీట్ అయితే చాలా వరకు పోస్టులు భర్తీ చేయడానికి అవకాశం ఉంటుంది. ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, సూపరింటెండెంట్స్, స్టాఫ్ నర్సులు వీళ్ళందరికీ కూడా తీసుకోవాల్సి వస్తుంది ఇవన్నీ ఏర్పాటైతే. అండ్ అదేవిధంగా ప్రాంతాల్లో మెడికల్ కాలేజీలు నిర్మించినప్పుడు అక్కడ ఏమవుద్ది, అక్కడే చదువుకోవడానికి అవకాశం ఉంది. పేదోడికి విద్య తొందరగా ఈజీగా అందుతుంది, ఆర్థిక భారం పడదు, వేరే ప్రాంతాలకు, వేరే వేరే రాష్ట్రాలకు, వేరే దేశాలకు పోవాల్సినటువంటి అవసరమే లేదు. సో ఈ క్రమంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో వీళ్ళు చదువుకున్న తర్వాత వాళ్ళు వైద్యం అందించేటువంటి విధానం ఎట్లుంటుంది. ఇప్పుడు ఎవడైనా ఒక 100 కోట్లు పెట్టాడు అనుకోండి, దానికి డబల్ రావాలని ఆలోచిస్తేనే 100 కోట్లు ఇచ్చా, దానికి ఇంట్రెస్ట్ కదా కార్ఖానా లెక్కేసుకుని 200 కోట్లు సంపాదిస్తానే ఆలోచన వస్తుంది. ఇప్పుడు ప్రైవేటు కళాశాలలో చదవడం వల్ల అదే అది భారీగా ఖర్చు పెడతారు, ఆర్థిక భారం ఎక్కువవుతుంది. ఒకటి అప్పులు చేసి ఏదో చేసి పెట్టేస్తారు, తర్వాత వాళ్ళ ఆలోచన మారుతుంది. వైద్యం చేయాలనే దానికన్నా ఒక రోగి అక్కడికి వస్తే ఏం ఆలోచిస్తారు, ఎక్కువ డబ్బులు సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. సో చాలా అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయని కేంద్రం ఏమైనా పిచ్చిపట్టి నిర్ణయం తీసుకుందా? ఇవి జరగకూడదు, పేదోడికి అందాలని వాళ్ళు ప్రయత్నం చేసి వాళ్ళు ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తారు. 60% వాళ్ళు, 40% రాష్ట్రం. ఇలాంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి మరి స్థలాలు కేటాయించి, చాలా పెద్ద ప్రాసెస్ అది, ఇవన్నీ చేసి అన్నీ సిద్ధం చేస్తే ఈరోజు మనం ఏం చేస్తూ ఉన్నాం, ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు మెడికల్ కాలేజీ 50 ఎకరాల పైన నిర్మించారు. ఒక్కొక్క కాలేజీకి 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అయితే ఇక్కడ ఇంత విలువైనటువంటి సుమారు కోట్లలో విలువ చేసేటువంటి స్థలాన్ని వేరే కంపెనీ ప్రైవేటు వాళ్లకు ఎట్లా ఏడాదికి 100 రూపాయల లీజుకు చొప్పున 66 సంవత్సరాలు, అంటే ఫస్ట్ విడత 33 సంవత్సరాల తర్వాత మళ్ళీ రెన్యువల్ చేసుకునే విధంగా ఒప్పందం చేస్తూ ఉన్నారు. పేదోడి కోసం, పేదోడికి మేలు చేయడం కోసం తీసుకున్నటువంటి నిర్ణయాలు, కన్నటువంటి కళలు ఇవన్నీ కూడా. ఇప్పుడు ఇవన్నీ ఇస్తే ఉద్యోగ అవకాశాలు వస్తాయి, స్థానికంగానే వాళ్ళు ఆర్థిక భారం లేకుండా వాళ్ళు ఎంబీబీఎస్ చేయొచ్చు. మరి అద్భుతమైనటువంటి టెక్నాలజీ, ఆధునిక టెక్నాలజీ కూడా వీళ్ళు ఈ కాలేజీలో అంత ఆషామాషిగా నిర్మించలేదు. వీటిని డిజిటల్ లైబ్రరీస్ కానీ, అదేవిధంగా టెలిమెడిసిన్స్ కానీ, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు చాలా చాలా ఉపయోగపడుతుంది కదా. సో ఇలాంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ప్రైవేట్ పరం చేస్తూ ఉంటే ఇప్పుడు పబ్లిక్ ఏమంటున్నారు, ఇప్పుడు అదేంటి మెడికల్ కాలేజీలు కూడా ప్రైవేట్ పరం చేస్తున్నారా, ఇది మరీ దారుణం. మొన్నటిదాకా వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడారు, అది ప్రైవేట్ పరం చేస్తుందని ఎవరు చెప్పాడు, తమాషా చేస్తున్నారా అని చంద్రబాబు గారు అన్నారు. సరే ప్రైవేట్ పరం చేస్తారో చెయ్యరో, అదైతే ఆల్రెడీ నష్టాల్లో ఉంది. మరి గతంలో నిర్మలా సీతారామన్ గారు 100% ప్రైవేట్ పరం చేస్తామని చెప్పడం జరిగింది గతంలో. సో మరి అది వేరే విషయం అనుకోండి, అది చేస్తారా లేదనేది. కానీ దీనికి ఇప్పుడు అన్నీ ఏర్పాటు చేసి అన్నీ ఉండి కూడా మరి ప్రైవేట్ పరం చేస్తున్నారంటే మరి పేదోడు ఏడుస్తాడు. ఇప్పుడు ఏడిస్తే ఏం లాభం? ఇట్లాంటివి జరుగుతాయని చెప్పి ఆయన మాట మారుస్తారని చెప్పి ఇప్పుడు ఎవరైతే రైతులు యూరియా కోసం బాధపడతా ఉంటే వాళ్ళను కూడా తిడతా ఉన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి ఏమో ప్లేట్లు పట్టుకొని తింటారు కదా, ఆ రకంగా నిలబెడితే తప్పేంటి అంటారు. వాళ్ళు పడిగాపులు కాస్తుంటే పడిగాపులు గాయడం లేదు అంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఇస్తామన్నారు, స్కిల్ డెవలప్మెంట్ అయితే కనెక్ట్ చేస్తామంటారు. ఆడబిడ్డ నీది అంటారు, దాన్ని పబ్లిక్ ఏదే పీపీపీ కింద కనెక్ట్ చేస్తామంటారు. అయిపోయింది సూపర్ 6 అంటారు. సో ఇవన్నీ గతంలోనే చెప్పారు జగన్ గారు. సో అప్పుడు మనం వినలేదు, ఇప్పుడు ఏంటి చేయలేము, ఏం ఉపయోగం లేదు. సో ఇది మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేస్తున్నటువంటి అంశానికి సంబంధించి మేము ఈ ప్రాంతాల్లో ప్రజలు మరి ప్రైవేట్ పరం చేయడానికి ఒప్పుకుంటున్నారా, లేదా ఓట్లేసి తప్పు చేశామనేటువంటి భావనలో ఉన్నారా అనేటువంటి అంశాలను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.